నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఆధ్యాత్మికంగానే కాక సామాజిక ఐక్యతకు ప్రతీకంగా గణపతి నవరాత్రి ఉత్సవాలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ఈ శుభ సందర్భంలో శాంతి, సౌభ్రతృత్వం వెల్లివిరిసేలా ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలందరూ ఐకమత్యం, ఆనందంతో గణపతి నవరాత్రోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. వినుకొండ నియోజకవర్గం, పల్నాడుతో పాటు రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినుకొండ మండలంలోని చీకటిగలపాలెం మరియు శివాపురం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా మండల వ్యవసాయ అధికారి జి వరలక్ష్మి మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నీటి వసతులున్న రైతులు మొక్కజొన్న పంటలు సాగు చేసుకోవాలని తెలియజేశారు. కౌలు రైతులు సిసిఆర్ కార్డులు తీసుకుని పంట నమోదు చేయించుకున్న ఎడల సంబంధిత రైతు సేవా కేంద్ర సిబ్బంది గ్రీవెన్స్ మాడ్యూల్ లో పెట్టి అన్నదాత సుఖీభవ పథకం క్రింద అర్హత పొంది 2 విడతల్లో 10,000 చొప్పున అనగా అక్టోబర్ మరియు జనవరి నెలలో నిధులు జమ చేయబడునని తెలియజేశారు. ప్రతిభావంతుడైన వినుకొండ చిత్రకారుడు బొడ్డుజెర్ల ప్రసాదరావు వినాయక చవితి పండుగ సందర్భంగా కదలీఫల గణేష్ పేరుతో ఒక అద్భుతమైన చిత్రాన్ని రూపొందించారు. ఈయన గతంలో కూడా పండుగలకు ప్రత్యేకంగా సృజనాత్మకంగా చిత్రాలు గీయటంలో పేరుగాంచారు. ఈసారి ఆయన అరటి పండ్ల గెలను వినాయకుని రూపంలో ఊహించి దానికి ప్రాణం పోశారు. ఈ వినూత్నమైన ఆలోచనతో వేసిన కదలీఫల గణేష్ చిత్రాన్ని వినుకొండ పుర ప్రజలు, ప్రముఖులు చూసి ఎంతగానో మెచ్చుకుంటారు. వారి అభినందనలు అందుకున్న బొడ్డుజెర్ల ప్రసాదరావు తన కళలతో మరోసారి అందరినీ ఆకట్టుకున్నారు. నా అభిమానులకి, నా శ్రేయోభిలాషికి వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి పండుగకు ఇతివృత్తంగా సృజనాత్మకంగా ఊహించి ఒక బొమ్మను తయారు చేసి ప్రజలకు అందజేయటం నా యొక్క ఉద్దేశం. అట్లానే అదే ఇతివృత్తంలో ఆ యొక్క మార్గంలో ఈ వినాయక చవితికి ఒక గణేష్ బొమ్మ తయారు చేయడం జరిగింది. దానికి కదలీఫల గణేషుని పేరు పెట్టాను. కదలీఫలం అనగా అరటిపండు. అరటిపండు అంటే మామూలు సహజంగా అంత అర్థమవుతుంది. కదలీఫలం అని తెలియదు, అది బయటికి రావాలని ఆ పేరు కదలీఫలం అని పెట్టడం జరిగింది. ఆ కదలీఫలములతో ఒక విఘ్నేశ్వరుని రకరకాల ఆకృతిలో నేర్చినట్టుగా చేసి పెయింటింగ్ చేయడం అయింది. ఈ యొక్క కదలీఫల హనుమాన్ని గణేష్ని అందరూ చూసి ఆస్వాదించి దాని యొక్క ఇది తెలుసుకుంటారని ఈ యొక్క సందర్భంగా తెలియజేయడం అనేది. ఈ ప్రతి పండుగకు ఇలా బొమ్మలు వేయటం నా యొక్క హాబీ. వినుకొండ పట్టణంలోని ఎరువుల దుకాణాలను వినుకొండ తహసీల్దార్ సురేష్ కుమార్, మండల వ్యవసాయ అధికారి జి వరలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా ఈ పాస్ నిల్వలు, గోధుమలలోని నిల్వలు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. అలాగే దుకాణాల్లో ఫారం పోళ్లు ఉన్నాయో లేదో, స్టాక్ బోర్డులను సరిగ్గా నిర్వహిస్తున్నారో లేదో కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సురేష్ కుమార్ మాట్లాడుతూ, ఎవరైనా వ్యాపారులు రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధర కంటే ఎక్కువ ధరకు ఎరువులను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు అధిక ధరలకు ఎరువులు కొనుగోలు చేయకుండా జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. వినుకొండలోని కాసినాయన సత్రం వద్ద ఆగస్టు 24న మరణించిన ఓ వృద్ధురాలి మృతదేహానికి ఆదర్శ ఫౌండేషన్ సంస్థ సభ్యులు మానవత్వంతో స్పందించి అంత్యక్రియల బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. ఈ సందర్భంగా ఆదర్శ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు పివి సురేష్ బాబు మాట్లాడుతూ, అనాథ మృతదేహాల అంత్యక్రియలు నిర్వహించడం ఒక పుణ్యకార్యంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలకు ఆదర్శ ఫౌండేషన్, మానవ సేవా సమితి వంటి సంస్థలు స్పందిస్తున్నందుకు ఆ సంస్థ సభ్యుల సర్వీస్ కు సెల్యూట్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ పుణ్యకార్యంలో వ్యవస్థాపక అధ్యక్షుడు పువ్వాడ కృష్ణ, ఆదర్శ ఫౌండేషన్ సభ్యులు గుంటకల అంజి తదితరులు పాల్గొన్నారు. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విజిలేలా, వెంటై బంధము రక్త సంబంధము, తోడుగా రాదుగా తుది వేళ, మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి కాయమని, నీ బరువు నీ పరువు మోసేది
రాజని పేదని మంచని చెడ్డని భేదమే ఎరుగదీయమ పాశం కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్ర్యము హద్దులే చెరిపెలి మరుభూమి మూటలలోని మూలధనం చేయదు నేడు సహగమనం మన వెంట కడకంట నడిచేది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.